ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఒకేలా ఉందా? లిక్కర్ కుంభకోణంతో జగన్ సతమతమవుతున్నారా? కవిత, కాళేశ్వరం వివాదాలతో కేసీఆర్కు నిద్ర పట్టడం లేదా? ఏ పార్టీలను లేకుండా చేద్దామనుకున్నారో అవే పార్టీలు వారిని భయపెడుతున్నాయా? కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదని తాజా పరిణామాలు చెప్తున్నాయా? వాజ్ ది స్టోరీ? కవిత ఆరోపణలతో కేసీఆర్ సతమతం. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి. కారులో ప్రకంపనలు రేపుతున్న కాళేశ్వరం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి కేసీఆర్ వెండిపోటు. టీడీపీని దెబ్బతీయాలని జగన్ ప్రయత్నాలు. కేసీఆర్ జగన్ ని వదలని కర్మఫలం. రాజకీయాలు చేయవచ్చు కానీ ప్రత్యర్థి పార్టీలు లేకుండా చేయాలని, వాటిని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. అది వికటిస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు తెలుస్తోంది. సొంత కూతురు కవిత ఆరోపణలతో బీఆర్ఎస్ ఇప్పుడు సతమతమవుతోంది. ఆ పార్టీ అసలు తెలంగాణలో నిలబడుతుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లను సాధించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అక్కడకు 8 నెలల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఆ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఒకవైపు పార్టీ పతనం అవుతూ ఉండగా మరోవైపు ఆ కుటుంబం సైతం ప్రజల్లో చులకనవుతోంది. అయితే ఈ విషయంలో కేసీఆర్ మాదిరిగానే జగన్ పరిస్థితి కూడా ఉంది. తెలంగాణలో టీడీపీ కనుమరుగైతే తప్ప తన పార్టీ బతకదని కేసీఆర్కు తెలుసు. అందుకే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీని సర్వనాశనం చేశారు కేసీఆర్. అలా చేసేదాకా విడిచిపెట్టలేదు కూడా. పోనీ తన మాటను గౌరవించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనైనా గౌరవంతో చూశారంటే అది కూడా లేదు. ఆ పార్టీని ఎంత దెబ్బతీయాలో అంతా తీశారు. చాలా హీనంగా మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీ నేతలతోనే కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిపించిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అందుకే కర్మఫలం అనేది ఎవ్వరిని విడిచిపెట్టదు. ఇప్పుడు కేసీఆర్ కు జరుగుతోంది కూడా అదే. ముందు ఆ పార్టీ బతుకుతుందా లేదన్నది కూడా చూడాలి. జగన్ సైతం టీడీపీని పూర్తిగా నాశనం చేయాలని చూశారు. ఆ పార్టీని దారుణంగా దెబ్బతీయాలని ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు సత్యమణి భువనేశ్వర్ని నిండు సభలో అవమానించారు. తన సహచరులు దారుణ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు జగన్. అంతటితో ఆగకుండా తన తండ్రి సమానుడైన చంద్రబాబును జైల్లో పెట్టించారు. అప్పటి కొందరు కేంద్ర పెద్దల సాయంతో టీడీపీని లేకుండా చేయడానికి పన్నాగం కూడా పన్నారు. అయితే ఆయన ఒకటి తలిస్తే ప్రజలు ఒకటి తలిచినట్లు టీడీపీకి విజయం అందింది. జగన్ పన్నాగాన్ని తిప్పికొట్టారు ప్రజలు. అయితే ఇప్పుడు కర్మఫలం జగన్ని సైతం విడిచిపెట్టడం లేదు. ఏ పార్టీని నాశనం చేయాలని చూశారో, ఏ కూటమి పార్టీలను తక్కువ చేసి మాట్లాడారో, మీరు నా వెంట్రుకలు కూడా పీకలేరు అన్నారో, ఇప్పుడు అదే జరిగింది. కర్మఫలం అనేది జగన్మోహన్ రెడ్డికి వెంటాడడం ప్రారంభించింది. తెలంగాణలో కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఏపీలోను జగన్ కి మద్యం కుంభకోణం, ఈ రెండు ఇప్పుడు వెంటాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాసులు కొల్లగొట్టారు నాటి పాలకులు. మద్యం కుంభకోణంలో 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయాన్ని పక్కకు తప్పించారు. అందుకే ఇప్పుడు ఏ పార్టీలు నిర్వీర్యం కావాలని కోరుకున్నారో ఇప్పుడు అదే పార్టీలు కర్మఫలం రూపంలో వెంటాడుతున్నాయి. కర్మఫలం అంటే ఇప్పుడు సరికొత్త నిర్వచనంగా కేసీఆర్ జగన్లను చూపిస్తున్నారు.